మన కళ్ళు పరిశుభ్రంగా ఉన్నట్టు మన దేహంలో ఉన్న ఏ అవయవం కూడా ఉండదు. మన కళ్ళు నిత్యము లోపల ఉన్న కన్నీళ్ళతో కడగబడతాయి. అవునా కదా? మన కళ్ళు లోపల ఉన్న కన్నీళ్ళతో కడగబడతాయి. మన కళ్ళు పరిశుభ్రంగా ఉంటాయి. పైగా ఈ కళ్ళకు ఒక సెన్సార్ ఉంది. అప్పుడప్పుడు 5 స్టార్ హోటల్ ఉంటాయి, పెద్ద 5 స్టార్ హోటల్. 5 స్టార్ హోటల్లో కొన్ని డోర్స్ ఉంటాయండి అద్దంతో. ఎవరి ప్రమేయం లేకుండా వస్తాయి, వెనక్కి వెళ్ళిపోతాయి. దాన్నే సెన్సార్ డోర్స్ అంటారు. అంటే మనం దగ్గరికి వెళ్ళగానే డోర్స్ ఓపెన్ అవుతాయి, బయటకి వెళ్ళిపోతే మరలా క్లోజ్ అయిపోతాయి. కన్నడప్పులు చూడండి, దేవుడు ఎప్పుడో పెట్టాడు ఈ సెన్సార్. ఒక చెయ్యి దగ్గరికి వెళ్ళినప్పుడు కన్నడ ఏమవుతుంది? కూసిపోతుంది. సెన్సార్ చూసారా? దేవుడు ఎప్పుడో పెట్టాడు. ఆదామును సృష్టించినప్పుడు సెన్సార్ పెట్టాడు. ఎవరు గమనించాడు? పైగా ఈ సెన్సార్, ఈ కళ్ళు రెప్పలు చూడండి, రోజుకి ఎన్ని వేల సార్లు మూసుకుంటే తెలుసుకుంటాయి. లెక్కంటారు ఎప్పుడైనా? ఎన్నిసార్లు క్లోజ్ అండ్ ఓపెన్. ఎందుకు అలాగా? ఒకవేళ అలాగే ఉండిపోయిననుకోండి, ఓపెన్లో ఉండిపోయిననుకోండి, క్లోజ్ అవుతుంది పరిస్థితి ఏంటి పరిస్థితి? మనం మొదటి రోజు మన కళ్ళు బాగుంటాం. ఏదైనా ధూళి దుమ్ము ఏదైనా మీదకి వచ్చేస్తున్న వెంటనే ఈ కళ్ళు సెన్సార్ వెంటనే గమనించి రానివ్వకుండా మాక్సిమం రానివ్వకుండా ఆపేస్తాయండి. ఒకవేళ పొరపాటు కొన్ని పడిపోతుంటాయి, పడిపోయిన దాన్ని బయటకు చూసే వరకు నిద్రపోవు. అలాగే మనసాక్షి అనేది కూడా మన లోపల ఏదైనా ఒకవేళ పాప